శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారం నాడైనప్పటికి కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చా, లేదా దీనికి ప్రత్యేకంగా ఫలానా రోజే ఆచరించాలి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నియమం ఏదన్నా ఉన్నదా? అలానే వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం ఏ రోజున ఆచరించాలి, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి చక్కటి శుభ సమయాలు ఏమిటి, ఇవి ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా చిన్ననాటిలో నేను చూసింది ఏమిటి అంటే గనక, ఎవ్వరైనప్పటికి కూడా పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని ముత్తైదువులందరూ చక్కగా ఆచరించేవారు. మా అమ్మ కావచ్చు, అందరూ కూడా అలానే చేస్తూ వచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో గడిచినటువంటి ఒక 6 సంవత్సరాల నుంచి విపరీతంగా ఏం చేస్తున్నారంటే, శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనేది చేస్తున్నారు. శ్రావణ మాసం అంతా శుభప్రదమైనటువంటి మాసమే. శ్రావణ శుక్రవారాలన్నీ లక్ష్మీ ప్రీతిపాత్రమైనటువంటి వారములే కనుక ఇక్కడ ఏ వారంలో నోచుకున్నప్పటికీ కూడా, అంటే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నోచుకున్నప్పుడు కూడా అది శుభమే అనేటువంటిది దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావన. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తాం. అందులో శ్రావణంలో వచ్చే ప్రతి శుక్రవారం మరింత విశేషంగా అమ్మవారిని పూజిస్తాం. ఇవన్నీ లక్ష్మీ పూజకు ఉద్దిష్టమైనవి, ఇందులో సందేహాలు లేవు. కానీ వరలక్ష్మి వ్రతముగా ఆచరించి ఆ వరలక్ష్మీ దేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మాత్రం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఇది సాక్షాత్తు అమ్మవారే చెప్పినటువంటి మాట. మనకి ఈ యొక్క వరలక్ష్మి వ్రతము అనేటువంటిది భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి వ్రతం. అంటే ఇది పురాణోక్తమైనటువంటి వ్రతం, కల్పిత వ్రతంగా కూడా ఉన్నటువంటిది ఏమీ కాదు. ఈ భవిష్యోత్తర పురాణంలో చారుమతీదేవి యొక్క వృత్తాంతం మనందరికీ తెలిసిందే. ఆ చారుమతీదేవికి స్వప్నంలో స్వయంగా తనకి తానే మహాలక్ష్మి దర్శనమిచ్చి, నభోమాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్ధినే తత్పూజ తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం అని తెలియజేసింది. కుండినం అనేటువంటి నగరం, అందులో ఉన్నటువంటి చారుమతీదేవి అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది అని అర్థం. ఆవిడకున్నటువంటి పాతివ్రత్య లక్షణాలను అనుసరించి, ఆవిడకున్నటువంటి సదాచారాన్ని బట్టి తుష్టి చెందినటువంటి వరలక్ష్మీదేవి తనకి తానుగా కోరకుండానే స్వప్నంలో కనబడి ఆ చారుమతీదేవికి చెప్పినటువంటి మాట అనమాట. నభోమాసే పూర్ణిమాయా నాతిక్రాంతే భృగోర్ధినే. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మత్ పూజా తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం. నాడు నన్ను ఎవరైతే పూజిస్తారో వారు కోరుకునేటువంటి వరాన్ని నేను ఇస్తాను అని చెప్పని ఆ తల్లి చెప్పడం, చారుమతీదేవి కూడా అలానే వ్రతాన్ని ఆచరించి సద్గతుల్ని పొందడం మనం అందరం కూడా చూసాం. అంటే వ్రత విధానంలో మనం తెలుసుకున్నాం. అంటే మనం అందరూ ఎలా ఆచరించాలి, అమ్మవారి యొక్క వాక్యాన్ని అనుసరించి పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ముత్తైదువులు మాత్రమే చేసుకోవాలి అని లేదు. అంటే వాళ్ళ భర్తతో కలిపి ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి దంపతులుగా దీన్ని ఆచరించడం అనేది శుభాన్ని కలగజేస్తుంది. కనుక దంపతులు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. చక్కగా పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇవిడ కూర్చొని పూర్ణాలు చేసుకొని, రకరకాల పిండి వంటలు చేసుకొని, మధ్యాహ్నం వేళ ఎప్పుడుకో 3 గంటలకి తీరిక చేసుకొని అప్పుడు ఆచరించవలసినటువంటి అవసరాలు లేవు. దీన్ని ఇద్దరూ కూడా కలిసి ఆచరించడం అనేది మంచిది. కనుక పురుషులు దీన్ని విస్మరించకూడదు. చాలామంది అయినటువంటి మగవారు వరలక్ష్మి వ్రతాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఏదో వారికి కావాల్సిన కొనుక్కొచ్చి ఇంట్లో ఇచ్చేయడం, వీళ్ళకి ఏమిటో దీంతో సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోవడం చేస్తున్నారు. కానీ వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆచరించవచ్చు, తప్పేమీ లేదు. చక్కటి పూజ అది. ఒకవేళ అలా కాలేదు, కనీసం వరలక్ష్మి వ్రతం భార్య చేస్తున్నంతసేపు అక్కడ కూర్చొని ఏ కనకదారా స్తోత్రం వంటివో భర్త కూడా చక్కగా పారాయణ చేస్తూ, దాని తర్వాత ఆ ప్రసాదాన్ని తీర్థాన్ని ఇద్దరు కూడా స్వీకరించి ఆపై మీ కార్యాలకు ఉపక్రమించడం అనేది కూడా ఒక మంచి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. పోనీ ఇట్లా చేసినా కూడా పర్వాలేదు. ఇలాగూ సంవత్సరంలో ఒక్కరోజే చేసే వ్రతం కనుక శ్రద్ధగా ఆచరించడం మంచిది. అయితే ఈ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు కాకుండా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి 10 మంది కూడడానికి అవకాశాలు ఉంటుందని కొంతమంది, ఏదో మా పుట్టింట్లో చేసుకుంటామని కొంతమంది, లేదు మా ఆడబడుచుతో చేసుకుంటామని ఇంకొంతమంది, లేదు స్త్రీలకు ఆటంకం వస్తుంది కదా అని ఇంకొంతమంది, ఇలా రకరకాల కారణాల చేత ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాల్లో ఏదో శుక్రవారం నాడు చేసుకుంటున్నారు. ఇది తప్పు. అమ్మవారి యొక్క మాటని అనుసరించి ఈ వ్రత ఫలితం పరిపూర్ణంగా మీకు దక్కాలి అంటే మాత్రం ఖచ్చితంగా పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మాత్రమే నోచుకోవాలి. ఇది దేవీ వచనం. అమ్మవారి మాట కూడా మనం వినకపోతే ఇంకెవరి మాట వింటామని చెప్పండి.
అలానే మరి స్త్రీలకు ఆటంకం వస్తుంది కదా అంటే ముందే ఊహించుకొని ఇలా చేయకూడదు. ఒకవేళ అనుకోకుండా వరలక్ష్మి వ్రతం నాడు మీకు ఏదైనా ఆటంకం వచ్చిందంటే దాని తర్వాత వచ్చేటువంటి శుక్రవారం అంటే 3వ శుక్రవారం నాడు దీన్ని ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అసలు వాస్తవానికైతే ఆ సంవత్సరానికి ఆ వ్రతలోపం కలిగినట్టు, కానీ స్త్రీలకు ఇది ప్రకృతి సహజంగా వచ్చేటువంటిది కనుక మనసు కష్టపెట్టుకోకుండా దాని తర్వాత అంటే 3వ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేస్తేనే అది వరలక్ష్మి వ్రతం అవుతుంది. తతిమా శుక్రవారాల్లో చేసినట్లయితే అది సాధారణమైన లక్ష్మీ పూజ కింద మనం పరిగణించవలసి వస్తుంది. లక్ష్మికి కూడా అనంతమైనటువంటి రూపాలు ఉన్నాయి. వాటిలో ఈ వరలక్ష్మి స్వరూపం అనేటువంటిది ఒకటి. చక్కగా ఆరాధన చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అలానే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చాలామంది చేసేటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే కేవలం లక్ష్మీదేవినే పూజిస్తారు. అలా కాకుండా ముందుగా నారాయణని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజించడం అనేది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. కనీసం శాంతాకారం భుజగశయనం లాంటి విష్ణు సంబంధమైనటువంటి ప్రార్థన చేసైనా లక్ష్మీ పూజన చేయడం అనేది మంచిది. ఎప్పుడు కూడా యుగలాన్ని పూజించాలి. లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు ఇలా పూజించాలి. కేవలం ఒక లక్ష్మి, కేవలం ఒక నారాయణుడు ఇలా పూజించడం వలన కూడా ప్రయోజనాలు పెద్దగా ఉండవు. పైగా లక్ష్మి చాంచల్యము లేకుండా స్థిరముగా ఎప్పుడు అనపాయినిగా ఉండేటువంటిది ఎక్కడ అంటే విష్ణు వక్షస్థలాలయ అని అమ్మవారికి పేరు కదా. విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటుంది. నారాయణుడు ఎక్కడుంటే ఆ తల్లి అక్కడ ఉంటుంది. జగన్మాత పరమ కారుణ్యం కలిగినటువంటి మహాపతివ్రత కనుక ముందు నారాయణుని పూజించి తర్వాత లక్ష్మీ పూజ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అది కూడా మీకు శుభాన్ని కలగజేస్తుంది. మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ రోజున ఏ సమయాల్లో ఆచరించుకుంటే శుభాన్ని కలగజేస్తుంది అంటే దీనికి ఏం ప్రత్యేకమైనటువంటి ముహూర్తాలు వాస్తవానికైతే లేవు. వర్జ దుర్ముహూర్తాలు లేకుండా ఏ కార్యక్రమాన్నైనా సరే చేసుకోవడం అనేది మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. దాన్ని అనుసరించే కొన్ని ఉన్నంతలో శుభ సమయాలు మీకు చెప్తున్నాను. ఇంకాస్త మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పని కనుక కుదిరితే ఆ సమయాల్లో ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మనకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం వచ్చినటువంటిది 2024 ఆగస్టు నెలలో 16వ తేదీ. ఆ రోజు ఉదయం 5:55 నుండి 8 గంటల వరకు కూడా ఒక చక్కటి శుభ సమయం ఉంది. ఉదయం 5:55 నుండి 8 గంటల వరకు కూడా ఒక శుభ సమయం ఉంది. అలానే మరో శుభ సమయం ఉన్నటువంటిది ఉదయం 10:10 నుండి 11 గంటల వరకు. ఉదయం 10:10 నుండి 11 గంటల వరకు. కొంతమంది ఏం చేస్తారంటే సాయం ప్రదోష సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అటువంటి వారు సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో దీన్ని ప్రారంభం చేసుకోవచ్చు. సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో. కనుక దీనికి ఉన్నటువంటి శుభ సమయాలు ఇవి. మరో 2-3 అంశాలు కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా మనం చూసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆడంబరానికి ఉన్నంత ప్రాముఖ్యత భక్తికి తగ్గిపోతోంది. అసలు పెద్దగా ఖర్చు లేనటువంటి వ్రతము వరలక్ష్మి వ్రతం. ఇంట్లో ఏదైనా కాస్త పూర్ణాలు చేసుకోవడం, 4 పిండి వంటలు చేసుకోవడం, వీటికి 9 రకాల పిండి వంటలు ఉండి తీరాలి అనే నియమం కూడా ఏమీ లేదు. కలిగితే చేసుకోవచ్చు, కలగలేదు కేవలం పూర్ణాల వరకైనా చేసుకోవచ్చు. పూర్ణమే ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నివేదన అమ్మవారికి. అంతవరకైనా చేసుకోవచ్చు. చేసుకొని చక్కగా పూజను ముగించుకోవచ్చు. ఒక కలశం పెట్టుకోవచ్చు. ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధన చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. కలశం పెట్టుకునేటువంటి సంప్రదాయం ఉంటే కలశం పెట్టుకోండి. ముఖం పెట్టుకునే సంప్రదాయం ఉంటే ముఖం పెట్టుకోండి. ఏ సంప్రదాయం లేకపోతే ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. చక్కగా ఆచరించుకోండి. వీటిలో పెద్ద హంగు ఆర్భాటాలు కూడా ఏమక్కర్లే. తామర పూలతోనే పూజించాలి, ఫలానా పూలతోనే పూజించాలి అలా కూడా ఏమి లేదు. అమ్మవారికి బాగా ఇష్టమైంది ఏమిటి? ఆవిడ ముత్తైదు కదా, పసుపు కుంకుమ ప్రీతి అవి ఉంటే చాలు, మీ పూజ అంతా అయిపోయినట్టే. ముఖ్యంగా ఇంట్లో ఆనందంగా ఉండాలి, ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి, భార్య భర్తని, భర్త భార్యని చక్కగా గౌరవించుకోవాలి, పరస్పరం కలహాలు అనేటువంటివి ఉండకూడదు, పిల్లా పాపలు ఆనందంగా చిరునవ్వులతో ఉండాలి. ఒక ముత్తైదు అయినప్పుడు కూడా ఇంటికి పిలుచుకొని చక్కగా వాయనం ఇచ్చుకోండి. చీరే ఉండాలి, ఆ ముత్తైదుకు మనం చీర పెట్టాలి, అలాంటివన్నీ ఏం లేవు. ఇవన్నీ మీకు కలిగితే చేయండి. చేసుకున్న వారికి చేసుకున్నంత, అధికస్యాధికం ఫలం. మీకున్నటువంటి దాంట్లో విస్తారంగా చేసుకోండి, తప్పేం లేదు. లేదు మనసుని కష్టపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అప్పులు చేసి చేయవలసిన అవసరాలు అంతకన్నా లేవు. ఎంతుంటే అంతలోనే ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మాకు ఆనవాయితీ లేదండి, మేము ఇక్కడి నుంచి వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నాం, చేయవచ్చునా? చేయవచ్చు, తప్పేమీ లేదు. మీరు మొదలు పెడితే కదా తర్వాత తరాలకు అది ఆనవాయితీగా మారేది, కనుక అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఆనవాయితీ లేనటువంటి వారు మొదలు పెట్టాలనుకున్నప్పుడు అత్తగారు కనుక జీవించి ఉన్నట్లయితే అత్తగారి యొక్క అనుమతితో మొదలు పెట్టాలి, భర్త యొక్క అనుమతితో మొదలు పెట్టాలి. చారుమతీదేవి అదే పని చేసింది. నా కల్లో లక్ష్మీదేవి కనబడింది, ఇదిగో నేను వ్రతం చేసేస్తున్నా అని చెప్పలేదు. నాకు ఫలానా స్వప్నం వచ్చింది, ఇది నా స్వప్నము అని వాళ్ళ ముందు ఉంచితే అత్తమామలు, భర్త వీళ్ళందరూ కూడా మంచి కల తప్పకుండా అలానే చేద్దామని వాళ్ళు అన్న తర్వాత ఆవిడ చేసింది. ఇవన్నీ కూడా మనం ఆచరించుకోవాల్సినటువంటి, మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి, గమనించుకోవాల్సినటువంటి అంశాలు. కనుక అత్తగారి యొక్క అనుమతితో, భర్త యొక్క అనుమతితో ఆనందంగా మీరు యొక్క
కొత్తగా అంటే మీకు ఆనవాయితీ లేకపోయినా కూడా వ్రతాన్ని ప్రారంభం చేసి చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మవారికి కావచ్చు, అలంకారం చేసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టేటువంటి నైవేద్యాలు, పులిహార, పూర్ణాలు ఇట్లాంటివన్నీ కూడా ఫోటోలు తీసేసి బాగా అప్లోడ్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది. అది ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, రకరకాలు. చక్కగా ఒక ఫోటో తీసుకోవడం తప్పు కాదు, దాన్ని మనం జ్ఞాపకంగా అట్టిపెట్టుకోవడము తప్పు కాదు, ఎగ్జిబిషన్ తప్పు. ఇలాంటివి చెప్తున్నప్పుడు మేము ఇలా పెడితే ఇంకో 10 మంది చూసి చేస్తారండి, అందుకనే మేము పెడుతున్నాం అంటున్నారు. కానీ ఈ యొక్క యావిగేషన్లో పడి, అంటే ఇలా ఫోటోలు పెట్టాలి అనేటువంటి దాంట్లో పడి మనం ఏం చేస్తున్నాం, అలంకారానికి, ఆర్భాటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నాం. కనుక అవి చూసుకోండి. ఒకవేళ మీరు ఫోటోలు పెట్టాలి అనుకున్నట్లయితే కనీసం పోనీ అమ్మవారి ఫోటో వరకు పరిమితం అవ్వండి. అసలు ఏది వద్దన్నా కూడా నన్ను తిడుతున్నారు, అందుకోసం అని చెప్పని పోనీ అమ్మవారి ఫోటో వరకు పరిమితం అవ్వండి. మీరు వండుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారికి నివేదన చేస్తున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం దయచేసి ఫోటోలు తీయకండి. ఇది సంప్రదాయం కాదు. దేవాలయాల్లో కూడా చూడండి, భగవంతుడికి నివేదన చేసేటప్పుడు తెర వేసి నివేదన చేస్తారు, ఎందుకంటే 10 మంది దృష్టి దాని మీద పడరాదు అని చెప్పని. అందుకని ఇది భక్తుడికి, భగవంతుడికి సంబంధించినటువంటి అంశమే. 10 మందికి తెలియాల్సినటువంటి అవసరాలు ఏం లేవు. వరం కోరి పూజ చేస్తోంది మీరు, వరం ఇస్తున్నటువంటి తల్లి వరలక్ష్మీదేవి. కనుక ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం. 10 మంది చూసి ఆహావాహీలు పలకాల్సినటువంటి అవసరాలు ఇందులో ఎంత మాత్రం కూడా లేదు. సనాతన ధర్మంలో భక్తి నిరాడంబరమైనది, ఎగ్జిబిషన్ ఎంత మాత్రం కూడా కాదు. కనుక ఇవి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటారనుకుంటున్నాను. నేను విమర్శించడం కోసం ఇవి చెప్పట్లేదు, సదాచారాన్ని మరవకండి అని జ్ఞాపకం చేయడం కోసం మాత్రమే ఇవన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.